ఉండే ప్రాంతాల నుంచి మీరు ఇవాళ మీ ప్రొఫెషన్ చేయనికో దేనికో ఇవాళ ఈ కుషాగూడ ప్రాంతానికి వచ్చింది. సో ఈ కుషాగూడ గొప్పతనం మీకే తెలిసినప్పుడు 10 ఏళ్ల నుంచి ఇక్కడ పరిపాలిస్తున్న కార్పొరేటర్ తెలియదు అంటే నిజంగా మాకు సిగ్గుగా భావిస్తుంది. ఒకటి. రెండోది నేను చెప్పేది ఏంటంటే ఈ కుషాగూడ సరే డివిజను కుషాగూడ సరే గవర్నమెంట్లో ఏదో తప్పిదాల వల్లనో లేకపోతే అధికారులు ఓవర్లుక్ చేయడం వల్లనో కుషాగూడ పేరు బదులు ఆడ చక్రీపురం పేరు పెట్టింది అనుకుందాం కదా. నేనేమంటా ఈ ప్రాంత ప్రథమ పౌరాలు నువ్వే కదా, నీకు అంత ఇంగితం తెలివైతుంది కదా, నీకు కుషాగూడ ఏంది చక్రీపురం ఏందనేది తెలుసు కదా. ఇక్కడ కుషాగూడెం పట్టదారు వెంచర్ చేస్తే ఏర్పడ్డ 10 కాలనీలో కాలనీ చక్రీపురం అనేది కూడా నీకు తెలుసు కదా. మరి ఇవాళ నువ్వు ఎందుకు క్లెయిమ్ చేయలేవు? ఇవాళ పక్కకి డివిజన్ కార్పొరేటర్ వచ్చి ఇక్కడ దీక్షలో కూర్చొని ఇక్కడ పాదయాత్రగా పోయి ఆడ రిప్రజెంటేషన్లు ఇచ్చేదాకా నువ్వు నేనేమంటున్నా ఇప్పుడు పిల్లి సామెతో చెప్పాల్సి వస్తుంది. కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా ఎవరు చూస్తలే అనుకుంటు. ఆమె నిన్నేందో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టుకున్నట్టు బుక్ పట్టుకొని ఇప్పుడు ఆమె బుక్ పట్టుకున్నంత మాత్రాన బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద అంత ఘనత ఆమెకు రాదు. సో ఆ లెక్కలకి ఎప్పటికి రాదు. ఒకటి. రెండోది నేనేమంటున్నా నువ్వు ఏడపాటు పడ్డావు, నీ శ్రమ అనేది మాకు తెలియాలి కదా. ఇప్పుడు మాతోటి దీక్ష చేసినావా లేకపోతే మాతోటి మమ్మల్ని తీసుకో రిప్రజెంటేషన్లు ఇప్పించినావా? ఇప్పుడు కుషాగూడ ఉంది భయ్, కుషాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది కదా, నువ్వు వెల్ఫేర్ అసోసియేషన్లో ఎవరన్నా కలిసినావా? లేకపోతే కుషాగూడ పెద్దలను నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు కదా. ఇక్కడ మాజీ కార్పొరేటర్ ఉండు అనుకోని రెడ్డి మీ పార్టీవాడే కదా, మరి మీ పార్టీ తీసుకొని ఎడుకొని పోయినావా? నీకేంది మీ పార్టీవాడైనా పక్క పార్టీవాడైనా ఎలక్షన్ వరకు కావాలి, తర్వాత లాక్ అంతే ఆడు ఏడో పోతాడో ఇటు పోతాడో. సో నేనేమంటున్నా ఇప్పటివరకు అయినా ఇక కావు. ఎందుకంటే నువ్వు ఏమేమి చేసినావు అవి లైట్ దేవుడు చూసుకుంటాడు అవన్నీ పోయినాయి బ్రదర్, ఇప్పుడు అవి కావు. నేనేమంటున్నా ఇవాళ నువ్వు మా ఊరు జోలికి వచ్చినావు, నువ్వు గడిచిన 10 ఏళ్ళలో కుషాగూడ అది వీక్తా అని ఇప్పటివరకు ఏం చేసింది లేదు. కానీ ఈ కుషాగూడ అస్తిత్వాన్ని కూడా చెరిపేసే విధంగా నీ అడుగులు ఏవైతున్నాయో ఆ అడుగులకు సంఖ్యలు లేకపోతే కుషాగూడ జనాలకి మేము న్యాయం చేసేది కాదు. సో ఈ ఊర్లో పుట్టి పెరిగినాం, ఈ ఊరు పేరుతోటే మేము ఇలా ఊర్లో గెలిచి తర్వాత బయటకు వెళ్ళాలంటారు. సో నేను కుషాగూడని నా ఊరు నేర్పింది, నేను బయటికి పోతే ఇవాళ మాకు బ్రాండ్ ఏర్పడ్డది, జనాలు మమ్మల్ని గుర్తుపడుతుంది. మరి నువ్వు నా ఊరినే మటమాయం చేస్తే పడతారు కార్పొరేటర్ చెప్తున్నాను. ఏ కార్పొరేటర్ అయినా కాలనీ ప్రజల కష్టాలు తీర్చే విధంగా ఉండాలి కార్పొరేటర్ అడుగులు. కానీ కాలనీలలో కలెక్షన్లు చేసే విధంగా ఇవాళ ఉన్న కార్పొరేటర్ అడుగులు ఉన్నాయని చింతిస్తున్నాం, సిగ్గు కూడా పడుతున్నాం. ఇట్లాంటి కార్పొరేటర్ నారా మనం ఎన్నుకున్నాం అనిపిస్తుంది. అంతో ఇంతో బొంతురామోహన్ ఉన్నప్పుడు ఏదో అడపదడుపు పనులు చేసింది, కానీ బొంతురామోహన్ పేరుని నాశనం చేయడానికే ఇలా బొంతు